Yes, good evening everyone. So welcome back to our session. Right now in this session today we are going to discuss about one of the most important DSC psychological concept, that is about the Bloom's taxonomy. సో మనకి డిఎస్సిలో కానీ సీటెట్లో కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి సైకాలజీ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి బ్లూమ్స్ టాక్సానమీ. సో దీని మీద ఖచ్చితంగా 100% టెట్లో కానీ సీటెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఆఫ్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తెలుసుకున్నాం. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనం 2 వీడియో క్లాసెస్లో తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత సోషల్ లెర్నింగ్ థియరీ బై ఆల్బర్ట్ బండూరా ప్రపోజ్ చేసినటువంటి సోషల్ లెర్నింగ్ థియరీ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, అసలు ఈ బ్లూమ్స్ టాక్సానమీ మనకి ఏం చెప్తుంది, అసలు అందులో ఏ విధంగా మనం నేర్చుకుంటాము, అందులో ఉన్నటువంటి రకరకాల స్టేజెస్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో వన్స్ అగైన్ I would like to tell you the heading. The name of the topic which we are going to discuss right now is about the psychology subject, that is about the topic name బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, సో యాక్చువల్గా ఈ బ్లూమ్స్ టాక్సానమీ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఒక ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి లేదా ఏ విధంగా నేర్చుకోవాలి, అంటే ఒక నేర్చుకున్నటువంటి అంశాన్ని స్టెప్ బై స్టెప్ అది ఎలా రీచ్ అవుతూ, అంటే ఒక లోవర్ లెవెల్ థింకింగ్ దగ్గర నుంచి హయ్యర్ లెవెల్ థింకింగ్ వరకు ఏ విధంగా మన యొక్క మైండ్ మనం ప్రమోట్ చేసుకోవాలి. సో దాన్నే మనం సింప్లెస్ట్ వే టు కాంప్లెక్స్ వే, అంటే ఒక సింప్లెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వేకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ ఎడ్యుకేషనల్ గోల్స్ లేదా ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేదే ఈ బ్లూమ్స్ టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా ఇచ్చినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే ఉన్నారో అతనే ఈ బ్లూమ్ అనమాట. సో అతని యొక్క ఫుల్ నేమ్ వచ్చి బెంజమిన్ బ్లూమ్. ఓకే, అతని యొక్క ఫుల్ నేమ్ వచ్చి బెంజమిన్ బ్లూమ్, BENJAMIN, బెంజమిన్ BLOOM, బ్లూమ్. ఓకే, బెంజమిన్ బ్లూమ్. సో యాక్చువల్గా ఇతను 1956 అంటే 1956వ సంవత్సరంలో ఈ బ్లూమ్స్ టాక్సానమీని క్రియేట్ చేసి ఒక సింప్లెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వేకి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి, అంటే ఒక వ్యక్తి స్టెప్ బై స్టెప్ ఒక కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది క్రియేట్ చేయడం వల్ల దీన్ని మనం టాక్సానమీ అంటాం. టాక్సానమీ అంటే క్లాసిఫై చేయడం. ఆ క్లాసిఫికేషన్ని ఎన్ని విధాలుగా చేశాడు ఇతను అంటే 6 స్టేజెస్ అనమాట. ఈ 6 స్టేజెస్ని కూడా ఎలా వేసుకుంటూ వచ్చాడు, ఏ విధంగా క్లాసిఫై చేశాడని చెప్పేది ఈ బ్లూమ్స్ టాక్సానమీ. అయితే 1956లో ఈ బ్లూమ్స్ టాక్సానమీ అనే ఈ కాన్సెప్ట్ని ఈ బెంజమిన్ బ్లూమ్ అనే ఒక సైకాలజిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇతను ప్రపోజ్ చేసే ముందు అసలు ఈ ఎడ్యుకేషనల్ గోల్స్ లేదా ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని 3 డొమైన్స్ కింద విడదీశాడు అనమాట. ఎన్ని డొమైన్స్ అండి? 3 డొమైన్స్ కింద విడదీశాడు అనమాట. సో నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఏంటంటే 3 డొమైన్స్. ఈ బెంజమిన్ బ్లూమ్ అనే సైకాలజిస్ట్ ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ లేదా ఈ ఎడ్యుకేషనల్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 3 టైప్స్ ఆఫ్ డొమైన్స్ అంటే ఒక బ్యాచ్ కింద విడదీశాడు అనమాట. అందులో ఫస్ట్ డొమైన్ వచ్చి కాగ్నిటివ్ డొమైన్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, కాగ్నిటివ్ డొమైన్. ఏ డొమైన్ అది? కాగ్నిటివ్ డొమైన్. అండ్ సెకండ్ డొమైన్ వచ్చి ఎఫెక్టివ్ డొమైన్, AFF అండి, EFF కాదు, AFF. ఓకే, ఫస్ట్ది కాగ్నిటివ్ డొమైన్, సెకండ్ది ఎఫెక్టివ్ డొమైన్, అండ్ థర్డ్ది సైకోమోటర్ డొమైన్. ఓకే, థర్డ్ డొమైన్ ఏంటండి? సైకోమోటర్ డొమైన్. సో మొత్తం ఈ ఎడ్యుకేషనల్ గోల్స్ లేదా ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని మొత్తం 3 డొమైన్స్ కింద విడదీయడం జరిగిందనమాట. ఆ 3 డొమైన్స్లో ఫస్ట్ది ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్, Cతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ది ఎఫెక్టివ్ డొమైన్, Aతో స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ది సైకోమోటర్ డొమైన్, Pతో స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పదు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే CAP క్యాప్. C స్టాండ్స్ ఫర్ కాగ్నిటివ్ డొమైన్, A స్టాండ్స్ ఫర్ ఎఫెక్టివ్ డొమైన్, అండ్ P స్టాండ్స్ ఫర్ సైకోమోటర్ డొమైన్, CAP క్యాప్. అందుకే ఈ థియరీని చెప్పేటప్పుడు బ్లూమ్స్ క్యాప్ అని కూడా చెప్తుంటారు. ఎందుకంటే ఈ డొమైన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే బ్లూమ్. కాబట్టి అతను చెప్పినటువంటి విధానం అంటే క్యాప్ అంటే కాగ్నిటివ్, ఎఫెక్టివ్,
సైకోమోటర్. ఇందులో ఒక్కొక్క డొమైన్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. అంటే కాగ్నిటివ్ డొమైన్ కింద ఏమేమి వస్తాయి, ఎఫెక్టివ్ డొమైన్ కింద ఏమేమి వస్తాయి, సైకోమోటర్ డొమైన్ కింద ఏమేమి వస్తాయి, ఇవి మనం తెలుసుకోవడమే ఈ బ్లూమ్స్ టాక్సానమీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో అయితే ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఈ బెంజమిన్ బ్లూమ్స్ అనే అతను ఉన్నాడు. ఇతను ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని మొత్తం 3 డొమైన్స్ కింద విడదీశారు. ఆ 3 డొమైన్స్ ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఈ థియరీ అంతా కూడా మనకి 1956లో ప్రపోజ్ చేయడం జరిగింది, 1956. దాన్ని మనం బ్లూమ్స్ టాక్సానమీ అంటాం. అయితే ఇప్పుడు కాగ్నిటివ్ కిందకి ఏమేమి వస్తాయి, ఎఫెక్టివ్ కిందకి ఏమేమి వస్తాయి, సైకోమోటర్ కిందకి ఏమేమి వస్తాయి ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ అంటే ద వర్డ్ కాగ్నిటివ్ అంటే ఏంటంటే థింకింగ్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, ఆలోచించే ఎబిలిటీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్, మెంటల్ స్కిల్స్ అవ్వచ్చు, థింకింగ్ స్కిల్స్ అవ్వచ్చు, థింకింగ్ ఎబిలిటీస్ అవ్వచ్చు, లెర్నింగ్ ఎబిలిటీస్ అవ్వచ్చు, ఆలోచించే విధానాలు అవ్వచ్చు, కెపబిలిటీస్ అవ్వచ్చు, ఎబిలిటీస్ అవ్వచ్చు, పొటెన్షియల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి కాగ్నిటివ్ స్కిల్స్లోకి వెళ్తాయి అన్నమాట. అయితే ఈ కాగ్నిటివ్ డొమైన్లోకి ఏమేమి వస్తాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఏమని చెప్పాము మనం, 3 డొమైన్స్, CAP డొమైన్స్ అంటాం. ఒకటి కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్. అందులో ఫస్ట్ది కాగ్నిటివ్ అని చెప్పాం. మళ్ళీ కాగ్నిటివ్లో ఒక కాన్సెప్ట్ని ఏ విధంగా నేర్చుకోవాలో కూడా మనకి బ్లూమ్ అన్న అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు కాగ్నిటివ్ అని చెప్తున్నాం. కాగ్నిటివ్ అంటే ఏం చెప్పాను ఇప్పటి వరకు, లెర్నింగ్ ఎబిలిటీ కానీ, థింకింగ్ ఎబిలిటీ కానీ, ఆలోచించే క్యాపబిలిటీ కానీ, పొటెన్షియాలిటీ కానీ, క్యాపబిలిటీ కానీ, ఇవన్నీ ఉంటే మనం కాగ్నిటివ్ స్కిల్స్ అంటాం, అవునా కదా. ఈ కాగ్నిటివ్లో ఒక ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ని మనం సాధించాలి అంటే ఇందులో మళ్ళీ 6 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టండి. కాగ్నిటివ్ అనేది ఫస్ట్ డొమైన్. మళ్ళీ ఫస్ట్ డొమైన్లో మనకి 6 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ 6 డిఫరెంట్ స్టేజెస్ని కూడా అతను ఎలా అమర్చారంటే ఇష్టం వచ్చినట్టు అమర్చలేదన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ అమర్చుకుంటూ వెళ్ళాడు అనమాట. అంటే ఫస్ట్ ఒక డొమైన్ తీసుకున్నాడు. ఫస్ట్ డొమైన్ ఏంటి, కాగ్నిటివ్ డొమైన్. ఈ కాగ్నిటివ్ డొమైన్లో ఒక వ్యక్తి, కాగ్నిటివ్ అంటే ఏం చెప్పుకున్నాము, లెర్నింగ్ అని చెప్పుకున్నాం, లేదా థింకింగ్ స్కిల్స్ అని చెప్పుకున్నాం, లేదా రిటెన్షన్ స్కిల్స్ అని చెప్పుకున్నాం, అంటే మెంటల్ స్కిల్స్ అని చెప్పుకున్నాం. అంటే ఒక వ్యక్తి ఒక కాన్సెప్ట్ని ఏ విధంగా ఎడ్యుకేషనల్గా సాధిస్తున్నాడు అని ఈ కాగ్నిటివ్ డొమైన్లో 6 డిఫరెంట్ వేస్లో ఇతను చెప్పడం జరిగింది. ఆ 6 వేస్ కూడా ఎలా అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు అంటే సింపులెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వే వరకు అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఎగాడు తప్ప డిసెండింగ్ ఆర్డర్లో అతను రాలేదన్నమాట. ఓకే, అయితే సింపులెస్ట్ వే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఈ చైన్ ఎలా వెళ్ళిందంటే కాంప్లెక్స్ వే వరకు వెళ్ళిందనమాట. అయితే అక్కడ టోటల్స్ ఏంటి, అవన్నీ ఆ 6 డిఫరెంట్ స్టేజెస్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం. ఈ కాగ్నిటివ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ వచ్చేటప్పటికి రిమెంబరింగ్ అంటాం దాన్ని. రిమెంబరింగ్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక కంటెంట్ లేదా మ్యాటర్, ఒక ఐడియా ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఒక వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టేజ్ అంటే కాగ్నిటివ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి మనకి, రిమెంబరింగ్. ఓకే, ఆ రిమెంబరింగ్నే మనం ఒకప్పుడు నాలెడ్జ్ అని కూడా అంటాం. ఈ రిమెంబరింగ్ని పూర్వం అంటే రివైజ్ చేయకముందు ఈ రిమెంబరింగ్ ప్లేస్లో మనకు ఒక వర్డ్ ఉండేది, ఆ వర్డ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటి, రిమెంబర్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ మనం సాధించాలి అంటే ఫస్ట్ దాన్ని మనం రిమెంబర్ చేసుకోవాలి. రిమెంబర్ చేయడం అంటే ఏంటి, ఆల్రెడీ వినేసి అలా వదిలేయడం కాదు. ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ, ఒక టాపిక్ కానీ, ఒక ఐడియా కానీ, ఒక మెటీరియల్ కానీ, ఒక కంటెంట్ కానీ ఏదైతే మనం వింటామో ఆ విన్నదాన్ని మనం రీకాల్ చేసుకుంటూ ఉండాలి, లేదా మైండ్లో రీట్రీవ్ చేసుకుంటూ ఉండాలి. రీకాల్ లేదా రీట్రీవ్ లేదా రీకాల్ అలా చేసుకుంటూ ఉంటే దాన్ని మనం రిమెంబరింగ్ స్టేజ్ అంటాం. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీకాల్ కానీ రీట్రీవ్ కానీ చేస్తే అది ఫస్ట్ స్టేజ్ అవుతుంది. ఆ ఫస్ట్ స్టేజ్ ఏంటి, రిమెంబరింగ్. ఓకే, సెకండ్ స్టేజ్ ఏంటంటే అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీకాల్ లేదా రీట్రీవ్ చేసుకుంటే అది మనకు బుర్రకి బాగా అర్థమవుతుంది. అర్థం అవడాన్ని మనం సెకండ్ స్టేజ్ అండర్స్టాండింగ్ అంటాం. ఓకే, సెకండ్ స్టేజ్ ఏంటండి, అండర్స్టాండింగ్. ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పాము, రిమెంబరింగ్ ఏం రిమెంబర్ చేసుకోవాలి, నాలెడ్జ్ని రిమెంబర్ చేసుకోవాలి. అలాగే రిమెంబర్ చేసుకోవడం అంటే ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని మనం రీకాల్ కానీ రీట్రీవ్ కానీ చేసుకోవాలని చెప్తున్నాం. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీట్రీవ్ లేదా రీకాల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, అండర్స్టాండింగ్లోకి వెళ్తుంది అనమాట. అంటే సో సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్లోకి వెళ్తుంది. అండర్స్టాండింగ్ అంటే అక్కడ ఏంటి, మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక కంటెంట్ కానీ, ఒక ఐడియా కానీ, ఒక మెటీరియల్ కానీ, కంటెంట్ కానీ చూస్తే దాన్ని మనం కాంప్రిహెండ్
చేసుకోవాలి. కాంప్రిహెండ్ అంటే ఏంటి? ఏబుల్ టు డైజెస్ట్ బై ద మైండ్. మన బుర్రలోకి అది డైజెస్ట్ అవ్వాలి, అంటే అర్థమయ్యేటట్టుగా చేసుకోవాలి. అంటే దాన్ని ఫస్ట్ మనం ఇంటర్పోలేట్ చేయాలి లేదా ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే ఒక ప్యాసేజ్ కానీ, ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక కంటెంట్ కానీ, ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసి కాంప్రిహెండ్ చేసుకుంటే దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా భావించుకోవాలన్నమాట. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రీకాల్ కానీ రీట్రీవ్ కానీ చేస్తే. అంటే ఫస్ట్ స్టేజ్ రిమెంబరింగ్, సెకండ్ స్టేజ్ అండర్స్టాండింగ్. ఓకే, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని నువ్వు ఏం చేయాలి? అప్లై చేయాలి. అంటే అది ఒక కొత్త ఐడియాతో నువ్వు ఎదరికొచ్చి నువ్వు నేర్చుకున్నటువంటి అండర్స్టాండింగ్ కాన్సెప్ట్కి ఈ కొత్త ఐడియాని యాడ్ చేయాలన్నమాట. అంటే యూజింగ్ ఏ న్యూ ఐడియా టు ద ఎగ్జిస్టింగ్ టాపిక్ అనమాట. దాన్ని మనం అప్లయింగ్ అంటాం. అప్లై చేయడం అంటే ఏంటి? దాన్ని నువ్వు ఆల్రెడీ కొంత రిమెంబరింగ్, అండర్స్టాండింగ్ ద్వారా నువ్వు ఎంతో కొంత నేర్చుకున్నావు. ఆ నేర్చుకున్న దానికి నువ్వు ఒక కొత్త ఐడియాతో నువ్వు ఎదరికి తీసుకొస్తుంది దాన్ని. అంటే దాన్ని ఒక రియల్ లైఫ్ ఓరియంటెడ్గా నువ్వు మారుస్తున్నావు. ఆ రియల్ లైఫ్ ఓరియంటెడ్గా నువ్వు ఒక కొత్త మ్యాటర్తో నువ్వు ఎదరికి వస్తున్నావు అంటే అక్కడ ఏంటి? దానికి అప్లై చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి? అప్లై చేయడం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? రిమెంబరింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏబుల్ టు రీకాల్ ఆర్ ఏబుల్ టు రీట్రీవ్ ద ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ రీకాల్ చేస్తూ రీట్రీవ్ చేస్తూ ఉంటే దాన్ని మనం రిమెంబరింగ్ అంటాం. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకాల్ కానీ రీట్రీవ్ కానీ చేస్తే మనకి ఏమవుతుంది? అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. అండర్స్టాండింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? కాంప్రిహెండ్ చేసుకోవాలి, లేదా ఇంటర్పోలేట్ చేయాలి, లేదా ఇంటర్ప్రిట్ చేయాలి. ఇంటర్పోలేట్ అండ్ కాంప్రిహెండ్, ఈ 3 వర్డ్స్ ఉంటే మనకి బాగా అర్థమైనట్టు అనమాట అండర్స్టాండ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని మనం ఒక కొత్త ఐడియాతో ఇంకొంచెం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. దాన్ని మనం అప్లై చేయడం అంటాం. సో ఈ 3 కూడా మనకి సింప్లెస్ట్ వేలో ఉంటాయి అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సింప్లెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వేకి అరేంజ్ చేయబడ్డాయని, అవునా కదా? అందులో ఈ 3 కూడా మనకి సింప్లెస్ట్ వేలోకి వస్తాయి. ఏ 3? రిమెంబరింగ్ ఒకటి, తర్వాత అండర్స్టాండింగ్ ఒకటి, ఇంకోటి అప్లయింగ్ ఒకటి. ఇక ఫోర్త్ స్టేజ్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత అనలైజ్ చేయాలి. ఓకే, ఫోర్త్ స్టేజ్ ఏంటంటే అనలైజ్ చేయడం అంటే ఏంటంటే ఆల్రెడీ నువ్వు రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్ ద్వారా ఒక కాన్సెప్ట్ నువ్వు బిల్డ్ చేసావు. ఆ బిల్డ్ చేసినటువంటి కాన్సెప్ట్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేస్తే దాన్ని అనలైజింగ్ అంటుందని. ఏమంటుందని? అనలైజేషన్ అని అంటాం అనమాట. అనలైజింగ్ అంటే వెర్బ్, అనలైజేషన్ అంటే నౌన్. ఓకే, సో అనలైజ్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ నువ్వు రిమెంబర్ చేసుకుందని అండర్స్టాండ్ చేసుకుందని అప్లై చేసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద ఈ ఐడియా ఏదైతే ఉందో, ఐడియా లేదా కంటెంట్ లేదా ఇన్ఫర్మేషన్ లేదా మెటీరియల్ ఏదైతే నువ్వు రెడీ చేసుకున్నావో దాన్ని నువ్వు డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేస్తే దాన్ని అనలైజింగ్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అనలైజింగ్ తర్వాత ఇవాల్యుయేటింగ్ అంటాం. ఇవాల్యుయేటింగ్ అంటే ఏంటి? ఇందాక అనలైజింగ్లో ఏం చెప్పుకున్నాం? డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేయమని చెప్పాము కదా. సెపరేట్ చేసినటువంటి ప్రతి దాన్ని నువ్వు జడ్జ్ చేయడం అంటే ఏంటి? డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద మనం ఆల్రెడీ అనలైజ్ చేసాం, అంటే సెపరేట్ చేసాం కదా. సెపరేట్ చేయబడ్డ డిఫరెంట్ కాంపోనెంట్స్ని, ప్రతి కాంపోనెంట్ని కనుక నువ్వు జడ్జ్ చేస్తూ కాంపోనెంట్ నెంబర్ 1 జడ్జ్ చేసాం, కాంపోనెంట్ నెంబర్ 2 జడ్జ్ చేసాం, కాంపోనెంట్ నెంబర్ 3 జడ్జ్ చేసాం. ఇలా డిఫరెంట్ కాంపోనెంట్ని జడ్జ్ చేసిన తర్వాత ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా నువ్వు ఎగ్జామిన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జామిన్ చేస్తూ జడ్జ్ చేస్తే దాన్ని మనం ఇవాల్యుయేటింగ్ అంటాం. ఈ వర్డ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఇవాల్యుయేటింగ్ అంటే జడ్జింగ్ చేయడం. అంటే నువ్వు సెపరేట్ చేయబడ్డ డిఫరెంట్ కాంపోనెంట్స్ని నువ్వు జడ్జ్ చేసిన తర్వాత కాంపోనెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని నువ్వు ఎగ్జామిన్ చేయాలన్నమాట. అంటే ఎగ్జామిన్ విత్ ఇంకేం చెప్పుకున్నాం? జడ్జింగ్ చేస్తూ ఎగ్జామిన్ చేస్తే దాన్ని ఇవాల్యుయేటింగ్ అంటాం. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ స్టేజ్ వచ్చి ఇవాల్యుయేటింగ్ తర్వాత క్రియేట్ చేయడం అనమాట. ఈ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ ఇక్కడ సెపరేట్ అయిన డిఫరెంట్ పార్ట్స్ని వీటన్నిటినీ కలుపుకుంటూ వచ్చి ఒక స్ట్రక్చర్ లేదా ఒక ప్యాటర్న్ కింద నువ్వు బిల్డింగ్ అప్ ఏ న్యూ స్ట్రక్చర్ ఆర్ ఏ ప్యాటర్న్. ఒక కొత్త స్ట్రక్చర్ లేదా ఒక కొత్త ప్యాటర్న్ని కనుక నువ్వు క్రియేట్ చేసి నువ్వు డిజైన్ చేయగలిగి ఒక స్ట్రక్చర్లోకి తీసుకొస్తే దాన్ని నువ్వు క్రియేటింగ్ అంటే. సో సింపుల్గా చెప్పాలంటే రిమెంబరింగ్ అన్నది స్టార్టింగ్ స్టేజ్, క్రియేటింగ్ అన్నది ఫైనల్ స్టేజ్. కాబట్టి ఇక్కడ సింప్లెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వే వరకు ఈ విధంగా ఉంటే దీన్ని మనం కాగ్నిటివ్ డొమైన్ అంటాం అనమాట. సో ఆల్రెడీ మనం చెప్పాం, కాగ్నిటివ్ డొమైన్ ఉంటుంది, ఎఫెక్టివ్ డొమైన్ ఉంటుంది,
సైకోమోటర్ డొమైన్ ఉంటుంది. కాగ్నేటివ్ డొమైన్ అంటే థింకింగ్ స్కిల్స్కి, మెంటల్ స్కిల్స్కి, లాజికల్ స్కిల్స్కి ఉపయోగపడేదని చెప్పుకున్నాం. ఈ కాగ్నేటివ్ డొమైన్లో 6 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 6 డిఫరెంట్ స్టేజెస్ కూడా ఎలా అమర్చబడ్డాయి అంటే సింప్లెస్ట్ వే దగ్గర నుంచి హైయెస్ట్ అంటే కాంప్లెక్స్ వే వరకు. ఈ సింప్లెస్ట్ వేలో స్టార్టింగ్ పాయింట్ రిమెంబరింగ్, కాంప్లెక్స్ వే అంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది క్రియేటింగ్. మొత్తం ఆ 6 డిఫరెంట్ స్టేజెస్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ రిమెంబరింగ్ తర్వాత అండర్స్టాండింగ్ తర్వాత అప్లయింగ్ తర్వాత అనలైజింగ్ తర్వాత ఇవాల్యుయేటింగ్ తర్వాత క్రియేటింగ్. ఇవన్నీ కూడా సింప్లెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వేలోకి అమర్చబడడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ రిమెంబరింగ్ అంటే మళ్ళీ చెప్తున్నా, రిమెంబరింగ్ అంటే ఏబుల్ టు రీకాల్ ఆర్ ఏబుల్ టు రీట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ద ఐడియా ఆర్ ద కంటెంట్ ఈజ్ నోన్ యాజ్ రిమెంబరింగ్. సో తర్వాత సెకండ్ స్టేజ్ అండర్స్టాండింగ్ అంటే కాంప్రిహెండ్ చేసుకోవడం, ఇంటర్ప్రిట్ చేయడం లేదా ఇంటర్పోలేట్ చేస్తే దాన్ని మనం అండర్స్టాండింగ్ అంటాం. తర్వాత అప్లయింగ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి ఒక కొత్త ఐడియాతో నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తే దాన్ని మనం అప్లయింగ్ అంటాం. అప్లై చేసిన తర్వాత అనలైజింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ నీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేస్తే దాన్ని అనలైజింగ్ అంటాం. అనలైజ్ చేసిన తర్వాత ఇవాల్యుయేట్ చేయడం అంటే ఏంటి, డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద విడదీసిన దాన్ని నువ్వు ప్రతి కాంపోనెంట్ని జడ్జ్ చేస్తే ఏబుల్ టు జడ్జ్ అండ్ ఆల్సో ఏబుల్ టు ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్. నువ్వు సెపరేట్ చేయబడ్డ కాంపోనెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎగ్జామిన్ చేస్తూ ప్రతి కాంపోనెంట్ని జడ్జ్ చేస్తే దాన్ని ఇవాల్యుయేటింగ్ అంటాం. అండ్ ఫైనల్లీ లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి క్రియేట్ అనేది హైయెస్ట్ కాంప్లెక్స్ స్టేజ్ అని చెప్పాం. లోయెస్ట్ సింప్లెస్ట్ స్టేజ్ అయితే రిమెంబరింగ్, హైయెస్ట్ స్టేజ్ అయితే క్రియేట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆల్రెడీ సెపరేట్ చేయబడ్డ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా ఒక కొత్త ప్యాటర్న్, ఒక స్ట్రక్చర్లోకి కనుక నువ్వు బిల్డ్ చేయగలిగితే, అరేంజ్ చేయగలిగితే దాన్ని మనం క్రియేటింగ్ అంటాం. సో ఫైనల్గా కాగ్నేటివ్లో 6 డిఫరెంట్ స్టేజెస్. ఆ 6 డిఫరెంట్ స్టేజెస్ ఏంటంటే రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్ అండ్ ఫైనల్లీ క్రియేటింగ్. ఇవాల్యుయేటింగ్ ఈజ్ ద 5th స్టేజ్ అండ్ క్రియేటింగ్ ఈజ్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ద కాంప్లెక్స్ స్టేజ్. అలాగే లీస్ట్ స్టేజ్ ఏంటంటే రిమెంబరింగ్. ఇవన్నీ కూడా కాగ్నేటివ్ డొమైన్లోకి వస్తాయి. ఇది ఫస్ట్ డొమైన్. ఓకే, క్లియర్. సెకండ్ డొమైన్ అంతా కూడా ఎఫెక్టివ్ డొమైన్ అంటే మన మీద ప్రభావితం చేసేదన్నమాట. ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఇందులో మనకి డిఫరెంట్ యాటిట్యూడ్స్, బిలీఫ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్టివ్ డొమైన్లోకి వస్తాయి అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క ఎఫెక్షన్ అంటే ఎఫెక్టివ్ డొమైన్లో మనకి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి, అలాగే ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఈ వాల్యూస్ అన్న వర్డ్ మనకి ఏ డొమైన్కి సంబంధించింది అని అడుగుతాడు ఎగ్జామ్లో. అది ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. ఓకే, ఇలా డిఫరెంట్ వర్డ్స్ అన్నీ కూడా కలిపితే మనకి వచ్చే డొమైనే ఎఫెక్టివ్ డొమైన్. అది సెకండ్ డొమైన్. అండ్ థర్డ్ డొమైన్ వచ్చేటప్పటికి సైకోమోటర్ డొమైన్ అంటే ఇది మన ఫిజికల్ అండ్ మాన్యువల్ స్కిల్ అంటే బాడీకి సంబంధించింది అనమాట. ఓకే, దీని గురించి మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు, బట్ ఏంటంటే దాని యొక్క మీనింగ్ మనకు తెలియాలి కాబట్టి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇప్పటివరకు ఒక ఓవరాల్ సమ్మరీ కనుక చూస్తే, ఈ బెంజమిన్ బ్లూమ్ అనే అతను 1956లో ఇచ్చినటువంటి క్లాసిఫికేషనే బ్లూమ్స్ టాక్సానమీ. ఈ బ్లూమ్స్ టాక్సానమీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆబ్జెక్టివ్ అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి. ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని మొత్తం 3 డొమైన్స్ కింద విడదీయడం జరిగింది. ఆ 3 డొమైన్స్ ఏంటంటే క్యాప్ డొమైన్స్ అంటాం. ఈ 3 డొమైన్స్లో ఫస్ట్ది కాగ్నేటివ్ డొమైన్, సెకండ్ ది ఎఫెక్టివ్ డొమైన్, థర్డ్ ది సైకోమోటర్ డొమైన్, CAP అంటాం. అందులో కాగ్నేటివ్లో మళ్ళీ కూడా 6 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఆ 6 డిఫరెంట్ లెవెల్స్ కూడా సింప్లెస్ట్ వే దగ్గర నుంచి కాంప్లెక్స్ వే వరకు అరేంజ్ చేయడం జరిగింది. అందులో 6 డిఫరెంట్ స్టేజెస్లో ఫస్ట్ ది రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్. ఓకే, ఈ 6 డిఫరెంట్ స్టేజెస్లో కూడా లీస్ట్ ది రిమెంబరింగ్, హైయెస్ట్ ది క్రియేటివ్. ఇకపోతే ఎఫెక్టివ్ డొమైన్లోకి వచ్చేటప్పటికి అందులో వాల్యూస్, యాటిట్యూడ్స్, బిహేవియర్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా మనకి ఎఫెక్టివ్ డొమైన్లో ఉంటాయి అన్నమాట. ఇకపోతే సైకోమోటర్ డొమైన్ అనేది ఫిజికల్ అండ్ మాన్యువల్ స్కిల్స్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఇందాక మనం చెప్పుకుంటున్నాం, ఈ కాగ్నేటివ్ డొమైన్లో మనకి ఫస్ట్ 2 స్టేజెస్ ఉన్నాయి. ఏంటది? రిమెంబరింగ్, అండర్స్టాండింగ్. ఈ రిమెంబరింగ్, అండర్స్టాండింగ్ని మొదట్లో మరొక 2 పదాలతో రీప్లేస్ చేశారు అనమాట. రిమెంబరింగ్ ప్లేస్లో నాలెడ్జ్ అనే పేరుతో ఉండేది, ఈ అండర్స్టాండింగ్ ప్లేస్లో కాంప్రిహెన్షన్ అనే పేరుతో ఉండేది. అంటే దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు ఈ కొత్త విధంగా మార్చారు, రిమెంబరింగ్ అండ్ అండర్స్టాండింగ్ అని మార్చారు. ఈ మార్చక ముందు రిమెంబరింగ్ ప్లేస్లో నాలెడ్జ్ ఉండేది,
అండర్స్టాండింగ్ ప్లేస్లో కాంప్రిహెన్షన్ ఉండేది. అంటే నాలెడ్జ్, కాంప్రిహెన్షన్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్ అండ్ సింథసిస్ అని చెప్పి ఓల్డ్ టాక్సానమీ ఉండేది. కానీ 2001లో దాన్ని రివైజ్ చేసి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ కింద మార్చి ఈ నాలెడ్జ్ ప్లేస్లో రిమెంబరింగ్ అనే వర్డ్ తీసుకొచ్చారు. అలాగే కాంప్రిహెన్షన్ అనే ప్లేస్లో అండర్స్టాండింగ్ అనే వర్డ్ తీసుకొచ్చారనమాట. సో ఫైనల్గా రిమెంబరింగ్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలెడ్జ్ అనే పాత వర్డ్ నుంచి వచ్చింది. ఈ అండర్స్టాండింగ్ అనే వర్డ్ కాంప్రిహెన్షన్ అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. సో ఫైనల్గా ఇప్పుడు కొత్త దాని ప్రకారంగా అంటే ఏంటి, రివైజ్ చేసినటువంటి బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారంగా 2001లో రివైజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇద్దరు వ్యక్తులు దాన్ని రివైజ్ చేశారు. దేన్ని, బ్లూమ్స్ టాక్సానమీని ఇద్దరు సైకాలజిస్టులు దాన్ని రివైజ్ చేయడం జరిగింది. ఆండర్సన్ అండ్ క్రాత్ హోల్ అని చెప్పి ఇద్దరు ఉండేవారు అనమాట. ఎల్ ఆండర్సన్ అండ్ డి క్రాత్ హోల్, వీళ్ళిద్దరూ కూడా ఈ బ్లూమ్స్ టాక్సానమీని రివైజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు పేర్లు మళ్ళీ చెప్తున్నా. ఎల్ ఆండర్సన్, అతని పేరేంటండి ఎల్ ఆండర్సన్ అండ్ డి క్రాత్ హోల్, వీళ్ళిద్దరూ కూడా కలిపి ఈ బ్లూమ్స్ టాక్సానమీ రివైజ్ చేసి 2001లో నాలెడ్జ్ ప్లేస్లో రిమెంబరింగ్, కాంప్రిహెన్షన్ ప్లేస్లో అండర్స్టాండింగ్ తీసుకొచ్చి కొత్త టాక్సానమీ తీసుకొచ్చారు. ఆ కొత్త టాక్సానమీయే రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యుయేటింగ్, క్రియేటింగ్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే కాగ్నిటివ్లోకి వస్తాయి అన్నమాట. సో సెకండ్ ఏంటంటే ఎఫెక్టివ్లో ఆల్రెడీ మనం చెప్పుకునే యాటిట్యూడ్స్, బిలీఫ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, వాల్యూస్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్లోకి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ సెషన్లో మనకి ఆల్రెడీ ఇప్పటివరకు మనకి బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ అయింది, బ్లూమ్స్ టాక్సానమీ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ మోటివేషన్ సంబంధించి, అలాగే లెర్నింగ్ సంబంధించి, అలాగే క్లాసికల్ ఆపరేషన్ థియరీ, అలాగే నెక్స్ట్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.